ప్రప్రథమంగా జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే సత్యసాయి జిల్లా అధ్యక్షురాలిగా ఒక ఆడబిడ్డని తీసుకుని వచ్చి పార్టీ అధ్యక్షురాలిగా పెట్టిండే దానివల్ల నేను పార్టీని జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తున్నాను. ఇంతవరకు కూడా మేడం గారు బాగా మాట్లాడినారు. మేము ఓడిపోలేదు, ఓడిపోయినారని అనుకుంటున్నారు కానీ మేము ఓడిపోలేదు. ఎందుకంటే మీకు ఒకటే 4-5 కారణాలు చెప్తున్నాను. ఒకటి, ఎలక్షన్ అయిన రోజే ఫారం నంబర్ 20 అకౌంట్స్ ఇవ్వాలా క్యాండిడేట్లకి, ఎవరికి ఇవ్వలేదు. నంబర్ 2, 4వ తారీఖు ఎలక్షన్ అయితే 12వ తారీఖే చీటీలందరినీ కూడా కాల్ చేశారు. అది వాస్తవమా? 15వ తేదీ ఈవీఎంలందరినీ చెడిపేశారు. అయితే ఎలక్షన్ మాన్యువల్ ప్రకారం 45 రోజులు ఏ ఒక్కదాన్ని కూడా మెడల్ చేయకూడదు, ఒక్కదాన్ని కూడా కాల్ చేయకూడదు, ఒక్కదాన్ని కూడా ముట్టకూడదు. అటువంటి దాన్ని మన ఎలక్షన్ కమిషనరు మీనా దొర గారు ఇవన్నీ అన్యాయం చేశాడు. చేసేదే కాకుండా మీకు అందరికీ కూడా తెలుసు, 49 లక్షల ఓట్లు పోలైండే ఓట్లకి కౌంటింగ్ రోజు డేట్కి 49 లక్షల ఓట్లు ఎక్కువైనాయి. ఇంతే. ఈ 4 పాయింట్లతోనే మీకు అందరికీ తెలుస్తుంది మేము గెలిచామో అయినా ఓడిచ్చారు. అది మంచిదే, దేవుడు మంచిది చేయని. నేను ఒక్కటే కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడిని, అయ్యా నీ వాగ్దానాలను నిలబెట్టుకో, పరిపాలన బాగా చేయి, దుర్బల వర్గాల వాళ్ళందరినీ కూడా బాగా ఆదుకో, మంచి పనులు చేయి. మేము ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాము. నీవేం చేసినావు సరివే, ఎట్లయినా నీవు కుర్చీ మీద కూర్చున్నావు, నీవు చేయి. ఆయనకి అదే కాదు, ఇప్పుడు కావాల్సిందేదంతా ప్రైమ్ మినిస్టర్ కావాలనేది మనసులో పడింది. ఇది తరం కాదు, ఇది నిజమే. అయితే తప్పకుండా దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ చంద్రబాబు నాయుడు విల్ బికమ్ ది ప్రైమ్ మినిస్టర్ వన్ డే ఆర్ అదర్. అండ్ రెండవది కొడుకుని ఇక్కడ చీఫ్ మినిస్టర్ చేయాలనేది ఆయన ఆలోచన. ఆయన ఆలోచన తగ్గట్టుగా కొన్ని వర్గాలు పనిచేస్తున్నాయి, ఆయన కూడా లోపల పనిచేస్తున్నాడు. మన హైదరాబాద్ లో మన చీఫ్ మినిస్టర్ తెలంగాణ ఆంధ్ర కలిసిన చోట ఏ ఒక్క సబ్జెక్ట్ కూడా రిజల్ట్ రాలే. వాళ్ళు మాట్లాడిన ఇదే అగ్రిమెంటే మాట్లాడినారు. ఆయనే మధ్యవర్తిగా రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు. ఇండియా కూటమి తరఫున ఈయన ప్రైమ్ మినిస్టర్ కావాలని కలలు కంటున్నాడు. కానీ సంతోషమే. అయితే నీవు విజయవాడలో చేసినంత విధ్వంసం సృష్టించొద్దు, మంచిది చేసి మంచివాడు అనిపించుకోమని నేను చెప్తున్నాను. మన సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్ గా ఎన్నికై వచ్చిన మన మేడం గారికి, జిల్లా అధ్యక్షులుగా వచ్చిన మన మేడం గారికి, మరి అదేవిధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారైనటువంటి మన జగన్మోహన్ రెడ్డి సారు కృత నిశ్చయంతో ఆలోచించి ఈ పార్టీ పటిష్టతకు పునాది రాయిగా మన జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి మన మేడం గారిని ఎంపిక చేయడం జరిగింది. మీరందరూ కృత నిశ్చయంతో పనిచేసి అందుబాటులో ఉండి మన పార్టీకి కష్టపడి పనిచేసి రాబో కాలంలో మన పార్టీని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపిస్తారని మీకందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి రావడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా, ప్రతి ఇంటిలో కూడా ప్రజలు అందరూ ఎటువంటి లోటు జరిగింది, ఎటువంటి ఇది జరిగింది, మనం అన్యాయంగా మన యొక్క సంక్షేమ పథకాలను పోగొట్టుకున్నామే అనే ఆలోచనతో ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా మన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎల్లవేళలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుబాటులో ఉండి మీ యొక్క సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి మేమందరూ మా మేడంతో పాటు మా 7
నియోజకవర్గాల్లో కూడా నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు, అనుబంధ సంఘాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కష్టపడి పనిచేయడానికి మేమందరము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మన పార్టీ అధ్యక్షుడు, మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు మన జగనన్నకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మన సత్యసాయి జిల్లాకి మన ఉషా అక్కని, మాజీ మంత్రివర్యులు ఉషా అక్కని ఈరోజు మండల్ జిల్లా అధ్యక్షురాలిగా ఈరోజు ఎంపిక చేస్తున్నారు. చాలా కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. అక్క, మీ ఆధ్వర్యంలో మేము రాబోయే రోజుల్లో నడుస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఇప్పుడు టీడీపీ వాళ్ళు గెలిచినారు, అందరికీ తెలుసు. కానీ నైతికంగా మనమే గెలిచినాము. ఏ ఒక్క ఇంటికి మన పథకం అందలేదో అది చూపించండి అని నేను ఈరోజు సవాలు చేస్తున్నాను. ప్రతి ఒక్క ఆడబిడ్డకు గాని, ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ఆ ప్రజలకు గాని తెలుసు, ప్రతి ఒక్కరూ మన పథకాన్ని అందుకున్నారు. ఈ రోజు మేము ఓడిపోయినా, ఏ ఒక్క చిన్న లీడర్ బయటకు వచ్చినా మన ప్రజలు బయటకు వచ్చి ఆదరిస్తారు. అంత మేము మన ప్రజల ఆప్యాయతని సంపాదించుకున్నాము. రాబోయే రోజుల్లో కూడా మేము ఇలాగే ఉంటాం. ప్రతి ఒక్క లీడరు, ఒక చిన్న కార్యకర్త కానీ, మన పెద్ద లీడర్స్ కానీ, ప్రతి ఒక్కరూ మేము మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈరోజు మన ప్రజలు చూస్తున్నటువంటి కష్టాలు అందరికీ తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మన ప్రజలందరూ అవన్నీ తెలుసుకొని దయచేసి ఒక నిజమైన పార్టీని గెలిపించుకోవాలి. మీరందరూ తోడుండాలి. మేమందరూ కలిసికట్టుగా రాబోయే రోజుల్లో పనిచేద్దామని, మన ఉషాక ఆధ్వర్యంలో మేమందరూ పనిచేద్దామని మేము అందరినీ కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, రాష్ట్ర పార్టీ తరపు నుంచి ఉషశ్రీ గారికి, మాజీ మంత్రివర్యులు, యంగ్ అండ్ డైనమిక్ మహిళ ఉషశ్రీ గారు ఈరోజు సత్యసాయి జిల్లాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా సత్యసాయి జిల్లాకి రావడం జరిగింది. ఈరోజు తను సత్యసాయి జిల్లాలోకి వస్తున్నారని ఒక 10% తెలిస్తేనే ఇంత జనం రావడం జరుగుతూ ఉందంటే, తను జరగబోయే రోజుల్లో సత్యసాయి జిల్లా 40 మండలాల్లో దాదాపు 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలోనే ది బెస్ట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా చేయడానికి మేమంతా కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆర్గనైజేషన్ పరంగా 40 మండలాలకు సంబంధించిన మండల అధ్యక్షులు కానీ, లేదంటే 40 మండలాలకు సంబంధించిన ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ మహిళలు మొత్తం అన్ని కమిటీలతో పాటు దాదాపు 42 కుల సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు కూడా ఇవ్వడం జరిగింది మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు. వీటన్నిటిని కూడా సమన్వయపరుస్తూ మరి చాలా కృషి చేసి జరగబోయే రోజుల్లో మంచి అధ్యక్షురాలుగా పేరు తెచ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సత్యసాయి జిల్లా నుంచి, రాష్ట్ర పార్టీ తరఫు నుంచి కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఉషశ్రీ గారికి, మాజీ మంత్రివర్యులకు జిల్లా అధ్యక్షురాలు అయిన దానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.